నమస్తే అండి. ఆహా వంటలకి స్వాగతము. మేము సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు దారిలో ఇవన్నీ కనిపించాయండి. పైనాపిల్ ఇవన్నీ కనిపించాయి. బాగున్నాయనని మంచి స్మెల్ వస్తుంది మేము పోయే దారిలోను. బాగున్నాయని చెప్పి వస్తే భలే ఉన్నాయండి యాపిల్స్, పైనాపిల్. చాలా బాగున్నాయి. పండు బండిపోయుండాయి. బాగున్నాయండి. సరేలే అని మేము పోయే దారిలో కనిపించాయి. చాలా బాగుండాయి. ఆ అబ్బాయి ఏందంటే కింద అవి చెట్లొస్తాయి, బావుంటాయి అని చెప్పానని అన్నాడు. చెట్లు మొలుస్తాయి అక్క తీసుకెళ్ళండి అని అన్నాడు. అదిగో అవి తీసుకెళ్ళాను. నీళ్ళలో పెట్టాను. పైనాపిల్స్ అవి చూడండి, క్లాలీఫ్లవర్ పువ్వులు. మాకు నెల్లూరు జిల్లాలో పంట బాగా పండుతాయండి. కాకపోతే మధ్యలో ఈ డల్లార్లు మోసాలు చేస్తారండి ఆ పంట గల్లవాళ్ళని. ఏందంటే ఇప్పుడు బయటైతే ఒక పువ్వు రూ. 70, రూ. 80, రూ. 90 అమ్ముకుంటున్నారండి. అదే పాపం తోటల కాడకొస్తే ఈ డల్లార్లు తోటల దగ్గరకొస్తే ఒక రూ. 30కి ఇవ్వండి, రూ. 40కి ఇవ్వండి అని అడుగుతారు. పాపం రైతులు ఎంత మా నెల్లూరు జిల్లా వాళ్ళు చాలా పాపం అమాయకులండి. ఈ డల్లార్లు మోసం చేస్తుండారు. కానీ పువ్వు చూడు ఎంత బాగుందండి. ఎంత చెప్తే రూ. 50 అమ్మన్నాడు. మేమేమి రేట్ అడగకుండా రూ. 50 తీసుకున్నాం. పెద్ద పువ్వు అండి. చూడు స్వామి, చూడు శివుడు ఎంత బాగున్నాడండి. శివలింగం ఎంత బాగా కట్టాడు. రెడ్ అంట కట్టింది. ఎవరు అంటే విన్నాను నేను. ఆ రెడ్డి పేరు కూడా తెలియదు నాకు. చూడండి ఆ మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడు. ఈ శివలింగం చూడు ఎంత బాగుందో. ఈ సముద్రం అంచనే శివలింగం ఉంది. ఆయన దర్శనం చేసుకొని సముద్ర స్నానానికి వెళ్ళామండి. చూడు ఎంతమంది జనం చూడండి. ఇసుకేస్తే రాలట్లేదు. ఎంత కనుబారం దూరం దూరం ఉండారు జనాలు. అంత దూరం ఉండారండి. ఇంక మేము ఈ జనాల్లో మునగలేక మేము ఇంకొక దగ్గరికి వెళ్ళామండి. ఆడకెళ్ళి ఆడ మునుగుదామని చెప్పి మేమందరం మాట్లాడుకున్నాం, మా ఫ్యామిలీ అంతాను. సరే అని చెప్పి ఇదిగో చూస్తూ ఉన్నామండి. ఎక్కడ గ్యాప్ ఉంటే ఆడ మునగదాం అనుకుంటే ఎక్కడా గ్యాప్ లేదు. ఇదిగో ఎండగా ఉంది. ఇదిగో పూజలు చేస్తున్నారండి. ఇసుకని ఆడ కొండగా చేసుకోవడం, అది దేవుడు అనుకోవడం. ఇదిగోండి ఇది శంఖంలో ఉందండి. శంఖంలో ఉంది ఆ ప్రాణి. అది మేము ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడము. అది చూడండి శంఖంలో ఉంది, వెంట్రకాయ మాదిరిగా. ఇప్పుడే మేము ఫస్ట్ టైం చూడడం. ఒక అమ్మాయికి దొరికిందంట. అది పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మకు చూపిస్తుంటే మేము చూసాము. చూసి ఏందమ్మా ఇది అని అంటే, అదిగో అంటే మాకు కూడా తెలియదు, చూడు ఎంత బాగుందని చెప్పి అన్నాను. సరే యూట్యూబ్లో మీకు చూపిద్దామని నేను తీసుకున్నానండి. ఇది చూడండి, అది ఎంత బాగుందో. ఒక వెరైటీగా ఉందండి. దాని లోపల దేవుడు ఎట్ట సృష్టించాడు చూడండి. వెంట్రకాయ మాదిరిగా ఉంది అది. చూడు ఈ పచ్చదనం, ఈ పొలాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయండి. మేము దిగినాము అక్కడ, వాటర్ తాగినాము. ఆ పచ్చదనం అటు సైడ్ మూలకు పోతే చిక్కుడు చెట్లు, సొర చెట్లు, బీర చెట్లు భలే ఉన్నాయండి. పసుపు చెట్లు అవన్నీ వేసి ఉండారు. ఆ పక్క ముంగటేమో పొలాలు, వరి పంట వేసి ఉండారు. అది చూడండి టెంకాయ చెట్లు ఎంత బాగుండాయను. ఆ చల్లదనం చూస్తుంటే, ఆ ప్రకృతిని చూస్తుంటే మైమర్చిపోయినానంటే నేను నిజంగా ఈ భూమి మీద పుట్టడం మనకు ఎంత అదృష్టమో. ఆ భూదేవి తల్లికి కూడా నేను ఇంత పంటలు ఇస్తుంది. ఆ భూదేవి తల్లికి కూడా వందనాలు నమస్తే పెట్టుకున్నాను. ఎంత బాగుందో చూడండి. నిజంగా ఆనించి బాబుద్ది కాలేదు. రామ్మ టైం అయిపోతుందని చెప్పి మా పిల్లలు అందరూ అంటారు. సముద్రం స్నానానికి పోయేటప్పుడు ఇవన్నీ కనిపించాయండి మాకు. చూడండి చక్కగా ఎంత బాగుంది ప్రకృతి. లోపలికి పోదామని అంటే టైం అయిపోతుంది రామ్మ అని అన్నారు. లోపల ఇంకా చెట్లు. ఇదిగోటి బీచ్కి వచ్చేసాము దగ్గరికి. బీచ్కి దగ్గరకు వచ్చేసాము. అదిగో పోతా ఉంటారు మా పిల్లలు. నేను ఇవన్నీ చూపిస్తా, యూట్యూబ్కి చూపిస్తా వెనక చేరాను. అదిగో మా పిల్లలు పోతూ ఉండరు సముద్ర స్నానానికి. బీచ్ అయితే చాలా బాగుంది. చల్లటి గాలి వస్తుంది. అదిగో ఆ బీచ్ చూడు ఎంత బాగుందో. గాలి చల్లగా వస్తుంది. ఆ సముద్రం దగ్గరకు పోగానే గాలి మంచిగా వస్తుంది. దాన్ని ఆస్వాదిస్తూ మాట్లాడుతూ చూస్తూ పోతూ ఉన్నాను. ఓకేనండి, ఉంటాను. టైం అయిపోయింది భోజనం.